ఈ ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చారో భారతీయుల స్ట్రెంగ్త్ ఏంటి అంటే ప్రపంచం అంతా ఉన్నా ఒక చోట దాని యొక్క బలం మరింత ఉధృతంగా ఉంది, శక్తివంతంగా ఉంది, సంపదాప్రదంగా ఉంది. భారతదేశం సస్యశ్యామలం, భారతదేశం రత్నగర్భ. ఇంత సంపదకి కారణం ఏంటనే ఇదితో వాళ్ళు వచ్చి రీసెర్చ్ చేశారు. వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అంటే సూర్యోపాసన. వాళ్ళు సూర్యుడిని దైవంగా ఆరాధిస్తారు, సూర్యుడిని అనుసరిస్తారు. రైతులు వ్యవసాయం చేయాలంటే సూర్యుని ఆరాధనగా చేసుకుని విత్తనాలు ఇప్పుడు నాటాలి, ఇవన్నీ చేసుకునేవారు. సూర్య ఉపాసన రైతు బాగా చేసేవాడు. ఆ విత్తన విజ్ఞానం, మొక్కను ఎలా మలచాలనే విజ్ఞానం సూర్యుడు నుంచి నేర్చుకున్నారు. అందుకని వాళ్ళకి సూర్యుడు దైవం. సంపద అభివృద్ధి చెందడానికి, డబ్బు ధనం వృద్ధి చెందడానికి స్త్రీ కన్య గృహస్థుగా మారి గర్భవతిగా చెల్లి ఒక వంశానికి బిడ్డనివ్వాలి అంటే ఆవిడికి అద్భుతమైనటువంటి సౌరశక్తి. ఈ మూడు ప్రధానంగా ఆ గ్రంథాల్లో చెప్పబడి ఉన్నాయి. మనల్ని బలహీనులు చేయడానికి వాళ్ళు పండిన పన్నాగంలో ఈ సూర్యోపాసనని తీసి ఆదివారాన్ని భ్రష్టు పట్టించి మనల్ని బలహీనం చేశారు వాళ్ళు. ఇది వాళ్ళ పన్నాలలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. మనం కొంత దీనితో వాళ్ళని తరిమేశాం, కానీ ఇంకా బానిస బ్రతుకుతూ ఆధ్యాత్మిక ఆదివారాలని భ్రష్టు పట్టించి మందు మాంసం చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అది మారగలిగిన రోజు, సూర్యకిరణ విజ్ఞానం మళ్ళీ మనలో ప్రవేశించిన రోజు భారతదేశం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది.